వెల్కమ్ టు జర్నలిస్ట్ ఎంఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి జనసేన పార్టీని లింగమనేని రమేష్ ఎంపిక చేశారు జనసేన పార్టీ అధినాయకుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కష్టకాలంలో తనతో పాటు నమ్ముకుంటూ తిరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని తన చేతలతో నిరూపించినట్లయింది ఈ ఎంపిక ద్వారా. పార్టీ కష్టకాలంలో పవన్ కళ్యాణ్‌కి అండగా నిలిచారు. పవన్ కళ్యాణ్ తనతో పాటు సుదీర్ఘంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తూ వస్తున్నారు. ఉదాహరణకి పార్టీ ఆవిర్భావం నుంచి తనతో పాటు కొనసాగినటువంటి కందుల దుర్గేష్ ఇప్పుడు రాష్ట్రానికి మంత్రి అయ్యారు. నాదెండ్ల మనోహర్ మంత్రిని చేశారు. పార్టీలో కూడా కీలక స్థానాన్ని అప్పజెప్పారు. గతంలో ఒక కార్యకర్తల సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టేశారు. కొంతమంది కాపు నాయకులు తన పైన ఒత్తిడి తెస్తున్నారని, మరీ ముఖ్యంగా కాపు కులానికి అన్యాయం చేస్తున్నారంటూ విమర్శలు చేశారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. వాళ్ళకి ఒకటే విషయం చెప్పాను. గతంలో పార్టీలో ఎంతో సముచిత స్థానం ఇచ్చినటువంటి జేడీ లక్ష్మీనారాయణ కావచ్చు, లేకపోతే తోటా చంద్రశేఖర్ కావచ్చు, తన కష్టకాలంలో ఉండేటప్పుడు పార్టీని విడిచి వెళ్ళిపోయారు అంటూ కూడా ఆయన విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తన మార్పు రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు, నిరూపిస్తూ ఉన్నారు. మరోవైపు గతంలో పవన్ కళ్యాణ్‌కి వెంట నడిచినటువంటి వాళ్ళకి కూడా ఈసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన న్యాయం చేశారు. పవన్ కళ్యాణ్‌కు తొలి నుంచి రాజకీయ సెక్రటరీగా పనిచేసినటువంటి జర్నలిస్ట్ హరిప్రసాద్‌ను ఎమ్మెల్సీ పదవి అప్పగించారు పవన్ కళ్యాణ్. తనకు పీఏగా వ్యవహరించినటువంటి మరో జర్నలిస్ట్ చక్రవర్తిని అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీఏ కమిషనర్‌గా చేశారు. తనని నమ్ముకున్నటువంటి వ్యక్తులకి న్యాయం చేస్తాను అని ఆయన చేతల ద్వారా నిరూపించారు. తనని నమ్ముకున్నటువంటి వాడికి న్యాయం చేయడం. లీడర్‌కు ఉండాల్సినటువంటి మంచి లక్షణాల్లో ఇదొక ప్రధానమైనటువంటి లక్షణం. ఇలాంటి లక్షణాల వల్లనే నాయకుడు సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉండే అవకాశం కలుగుతుంది. లింగమనేని రమేష్ ఎవరు? ఇప్పటి వరకు ఆయనకి రాజకీయాల్లో ప్రత్యక్ష అనుభవం లేదు. అయినప్పటికీ జనసేన పార్టీకి తెర వెనుక ఉండి మద్దతుగా నిలిచారు. పవన్ కళ్యాణ్‌కి అన్ని రకాలుగా సహాయం చేస్తూ వచ్చారు. ఆయన 100% బిజినెస్ మ్యాన్. రియల్ ఎస్టేట్ వ్యాపారి. హెల్త్ సెక్టార్‌లో కూడా వ్యాపారాలు కొనసాగించేటువంటి వ్యక్తి. చారిటబుల్ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. చిన్మయ సంస్థ ద్వారా సమాజ హిత కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ సంస్థకి సుమారు 6 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. చిన్మయి సంస్థ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో చాలా క్రియాశీలకమైనటువంటి భాగస్వామ్యం కూడా ఆయన పోషిస్తూ వస్తున్నారు. మరోవైపు విజయవాడ పరిసరాల్లో బలమైనటువంటి రియల్టర్‌గా పేరు తెచ్చుకున్నారు లింగమనేని రమేష్. ఇవన్నీ ఒకవైపు అయితే మరోవైపు పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని లింగమనేని రమేష్. అదే అభిమానంతో గత 12 ఏళ్లుగా పవన్ కళ్యాణ్‌తో సుదీర్ఘంగా కొనసాగుతూ వస్తూ ఉన్నారు. సో, ఈ కారణాలన్నిటిని పరిశీలించినటువంటి పవన్ కళ్యాణ్ ఎవరు ఏ విధంగా కామెంట్ చేసినా, ఎటు నుంచి ఎలాంటి ఒత్తిడి వచ్చినా కూడా వాటన్నిటిని పట్టించుకోకుండా లింగమనేని రమేష్‌కే రాజ్యసభ ఎంపీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేశారు. సో, దీంతో ఒక స్పష్టమైనటువంటి ఇండికేషన్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. తనను నమ్ముకున్నటువంటి వాళ్ళకి, పార్టీకి బలంగా సేవ చేస్తున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తానని తన చేతల్లో నిరూపించి చూపించారు. ఈ లక్షణమే ఒక రాజకీయ నాయకుడికి చాలా అవసరం. ఒక రాజకీయ నాయకుడు సుదీర్ఘ కాలం పాటు రాజకీయాలు చేయాలి అంటే తనను నమ్ముకున్నటువంటి వాళ్ళకి న్యాయం చేయాలి. సో, అలా చేసినటువంటి వాళ్ళే చరిత్రలో మాస్ లీడర్స్‌గా ఎదిగారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయం చూస్తుంటే ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని నిశితంగా పరిశీలించినటువంటి వాళ్ళకి ఈ విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. మరి చూడాలి రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలు ఆయన్ని రాజకీయ నాయకుడిగా ఏ స్థాయికి తీసుకెళ్తాయో. మరి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మీకెలా అనిపిస్తుంది? మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి జర్నలిస్ట్ ఏమన్నారు. థాంక్స్ ఫర్ వాచింగ్.